హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా లా ఎక్సలెన్స్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సివిల్ సర్వీసులకి సంబంధించి భారతదేశాన్ని సామాజికంగాను ఆర్థికంగాను రూపాంతరణ చెందించటం ద్వారా జనం యొక్క అభ్యుదయాన్ని సాధించటం మన యొక్క రాజ్యాంగ లక్ష్యం. దానికి అనుగుణంగానే సామాజిక ఆర్థిక మానవ హక్కుల సాధనకి రాజ్యాంగంలో కొన్ని నిబంధనల్ని పొందుపరిచారు. వాటిని పకడ్బందీగా అమలు చేయటానికి ఒక పాలనా యంత్రాంగం అవసరం అని గుర్తించి సివిల్ సర్వీస్కి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. సివిల్ సర్వీస్ అధికారుల యొక్క నియామకం, వాళ్ళ యొక్క పదవీ కాలం, ఉద్యోగం నుంచి తొలగింపు, వీటితో పాటుగా కేంద్రం మరియు రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు నిబంధనలకి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 308, ఆర్టికల్ 323 అధికరణల్లో పొందుపరచటం జరిగింది. బ్రిటిష్ కాలంలో మొదలైనటువంటి భారత సివిల్ సర్వీసుల అధికారులు స్వాతంత్రానికి ముందు నిరంకుశంగా ఉండేవాళ్ళు. అందుకే రాజ్యాంగ నిర్మాణ సభలోకి వచ్చేసరికి చాలామంది సభ్యులు ఐసీఎస్ని రద్దు చేయాలి అన్నట్టుగా డిమాండ్ చేశారు. కానీ స్వతంత్ర భారతదేశంలో కూడా సివిల్ సర్వీసులు కొనసాగేలాగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ వాళ్ళకు నచ్చజెప్పి ఒప్పించటం జరిగింది. మనం చూస్తే సివిల్ సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఐఆర్ఎస్ ఇలాంటివన్నీ కూడా మన స్వతంత్ర భారతదేశ పాలనకి ఉపయోగపడాలి అన్నట్టుగా వల్లభభాయ్ పటేల్ అభిలాషించటం జరిగింది. మనం చూస్తే ఇటీవల కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులు కోర్టు ధిక్కరణానికి పాల్పడ్డాయి. దాని మీద న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే సివిల్స్ అధికారుల మీద అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇలాంటి అభియోగాలు అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు సివిల్ సర్వీస్ అధికారులకు కొరత అనేది ఉంది, ఇంకొక వైపు పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇలా తప్పుదోవ పడుతూ ఉన్నారు. మనం చూస్తే ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారుల్ని ఇండియన్ సివిల్ సర్వీసుల్లో నియమించాలి అనేసి ప్రతిపాదిస్తూ మెకాలే ఒక నివేదికని బ్రిటిష్ పార్లమెంట్కి ఇవ్వటం జరిగింది. 1854 సంవత్సరంలోనే ఐసీఎస్ అన్నటువంటిది ప్రారంభమైంది. 1855 సంవత్సరంలో బ్రిటన్లో తొలి పోటీ పరీక్ష అనేది జరిగింది. ఆ తర్వాత 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం తర్వాత భారత పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. మనం చూస్తే 1964 సంవత్సరంలో ప్రథమంగా ఒక భారతీయుడు ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన ఎవరు అంటే విశ్వకవి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సోదరుడైనటువంటి సత్యేంద్రనాథ్ ఠాగూర్. 1922 సంవత్సరంలో మొదటిసారి భారత్లో ఐసీఎస్ పరీక్షను నిర్వహించటం జరిగింది. అయితే వలస పాలనలో ఐసీఎస్ అధికారులది మొత్తం ఆధిపత్యంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఇంపీరియల్ పోలీస్ సర్వీస్ని ప్రారంభించి తొలి పోటీ పరీక్షని 1893 సంవత్సరంలో ఇంగ్లాండ్లో నిర్వహించారు. అందులో ఎంపికైనటువంటి 10 మందిని ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించటం జరిగింది. అయితే 1920 తర్వాత నుంచే భారతీయుల్ని ఇంపీరియల్ పోలీస్ సర్వీస్కి ఎంపిక చేశారు. అయితే 1865లో ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ అన్నటువంటిది ప్రారంభమైంది. అయితే దీన్ని తర్వాత 1887లో ఈ సర్వీసుల్ని 1 ఇంపీరియల్, 2 ప్రావిన్షియల్, 3 సబార్డినేట్ అనేసి 3 రకాలుగా దీన్ని విభజించటం జరిగింది. అంటే పునర్విభజించటం జరిగింది. భారతీయులకి మరింత స్వయం పరిపాలనా అధికారాన్ని కల్పించటానికి 1919లో భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఈ తర్వాత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయటంలో సివిల్స్ అధికారులు నిర్వహించినటువంటి పాత్ర ఆ సర్వీసుల మీద ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచింది. అందుకే స్వాతంత్రం తర్వాత కూడా రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లో ఈ ఐసీఎస్ రద్దు అనేటటువంటి డిమాండ్ అనేది వచ్చింది. అయితే ఇటీవల కాలంలో సివిల్ సర్వీసుల్లో నిబద్ధ ప్రతిభావంతుల కన్నా పెడధోరణుల అధికారులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సివిల్ సర్వీసుల్లో పై స్థాయి అధికారులు రాజకీయ, సామాజిక మాధ్యమాల ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నారు. సివిల్స్ అధికారులు రాజ్యాంగ నిబంధనల ద్వారా ఉనికిలోకి వచ్చారు. అందువల్ల వాళ్ళు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా రాజ్యాంగానికి అనుగుణంగానే నడుచుకోవాలి. సివిల్ సర్వీస్ అధికారుల యొక్క పనితీరుని బట్టి వాళ్ళ యొక్క జీతభత్యాలు, ఇతర సదుపాయాలని అందించే విధానాల్ని పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రమోషన్లు ఇవ్వాలన్నా, కింది స్థాయి పదవికి వెళ్ళాలి అన్నా
వాళ్ళ యొక్క పనితీరుని ప్రామాణికంగా తీసుకోవాలి. దానికి ఒక పారదర్శక గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి ఉత్తమ పనితీరుకి పదోన్నతిని, అవినీతి కోర్టు ధిక్కారాలకి శిక్షణాత్మక చర్యల్ని తప్పనిసరి చేయాలి. రాజకీయ పార్టీలకు విధేయులుగా పనిచేస్తే మంచి పదవులు, సౌకర్యాలు, జీతపత్యాలు ఇలాంటివి పొందొచ్చు అనేటటువంటి ఆశకి లేకుండా చేయటం అనేది తప్పనిసరి. దానికోసం సరైనటువంటి సంస్కరణలను చేపట్టాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సివిల్ సర్వీస్ అధికారులకి సంబంధించిన విధి విధానాలని ఏ చట్టం నిర్దేశిస్తోంది? ఏ చట్టం? 1951 నాటి అఖిల భారత సర్వీసుల చట్టం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిస్టరెక్టమీకి సంబంధించి. ఏంటి హిస్టరెక్టమీ అంటే గర్భాశయాన్ని శస్త్రచికిత్సతో తొలగించేటటువంటి పద్ధతిని మనం హిస్టరెక్టమీ అనేసి పిలుస్తాము. చాలా రకాల కారణాల వల్ల ఈ హిస్టరెక్టమీని డాక్టర్లు నిర్వహిస్తూ ఉంటారు. గర్భాశయంలో ఏవైనా కణుతులున్నా, రక్తస్రావం లాంటిది ఏర్పడినా, దీర్ఘకాలిక తుంటి వ్యాధులున్నా, ప్రత్యుత్పత్తికి తోడ్పడే అవయవ భాగాలకి క్యాన్సర్ సోకటం ఇలాంటి కారణాల వల్ల ఈ హిస్టరెక్టమీలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మనం చూస్తే కొన్నిసార్లు గర్భాశయంతో పాటుగా అండాశయాల్ని, గర్భధారణకి సహకరించే ఫాలోపియన్ నాళాల్ని కూడా తొలగిస్తారు. అయితే సిజేరియన్ తర్వాత మహిళలకి ఇలా అధికంగా హిస్టరెక్టమీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దానివల్ల దీర్ఘకాలంలో మహిళల్లో కొన్ని దుష్ప్రభావాలు అనేవి తలెత్తుతాయి. మనం చూస్తే 70 సంవత్సరాల్లో అమెరికాలో గర్భాశయాల తొలగింపు ఆపరేషన్లు ప్రతి 1000 మంది మహిళలకి సగటున 10.6గా ఉండేవి. అవి ప్రస్తుతం 6కి పడిపోయాయి. ఇటలీలో అయితే 3.7, నార్వేలో అయితే 1.2 మాత్రమే హిస్టరెక్టమీలు నమోదవుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ప్రతి 1000 మంది మహిళల్లో సగటున 17 హిస్టరెక్టమీలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే దేశవ్యాప్తంగా గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు 45 ఏళ్లు పైబడిన మహిళల్లో 11% జరుగుతూ ఉన్నాయి. అలా 15 నుంచి 45 ఏళ్ల వయసుల్లో అవి 3.2%, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 45 ఏళ్లలోపు మహిళల్లో 3 రెట్లు అధికంగా, ఏపీలో 8.7%, తెలంగాణలో 8.2% హిస్టరెక్టమీ కేసులు అనేవి నమోదవుతున్నాయి. ఇలా గర్భాశయాన్ని ముందే తొలగించటం వల్ల త్వరగా మోనోపాజ్ని చేరుకునే అవకాశం అనేది ఉంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. ప్రస్తుతం వైద్యశాస్త్రం అనేది చాలా పురోగతిని సాధించింది కాబట్టి వివిధ దేశాల్లో కేవలం దెబ్బతిన్న అవయవ భాగాన్ని మాత్రమే తొలగించి గర్భాశయాన్ని కాపాడే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మన దగ్గర వాటన్నింటి మీద వైద్య విద్యార్థులకి అవగాహనని కల్పించాలి. హిస్టరెక్టమీల యొక్క సమాచారాన్ని సమగ్రంగా పొందుపరచటం మీద ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం అనేది ఉంది. దానివల్ల అనవసర గర్భాశయ తొలగింపు ఆపరేషన్లని నివారించటం సాధ్యమవుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హిస్టరెక్టమీలు ఎంత శాతం జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 8.7%, తెలంగాణలోకి వచ్చేసరికి 8.2% హిస్టరెక్టమీ అనేవి జరుగుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ సైనిక బలగాల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 2022 డిసెంబర్ నాటికి త్రివిధ దళాల్లో మొత్తం 14,11,658 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ అధికారులు, ఇతర ర్యాంకు సిబ్బంది కలిపి 11,10,079 మంది ఉన్నారు. వాళ్ళలో దాదాపు 14.65% మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రవాసులే ఉన్నారు. ఈ సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 19వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, హర్యానా అలాగే ఉత్తరాఖండ్లు ఉన్నాయి. మనం చూస్తే కరోనా కారణంగా గత 2 ఏళ్లలో సైన్యంలో నియామకాలు అనేవి తగ్గాయి. నేవీలో అయితే గత 5 ఏళ్లలో 25,996 మంది సెయిలర్లను నియమించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశ సైనిక బలగాల సంఖ్యాపరంగా ఏపీ, తెలంగాణ ఎన్నవ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది, తెలంగాణ 19వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి 16 రకాల ప్లాస్టిక్ వస్తువుల్ని జూలై 1వ తేదీ నుంచి నిషేధిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇందులో ఇయర్ బడ్స్, బుడగలు, క్యాండీస్, ఐస్ క్రీంల కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు,
ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, అలాగే ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, అలాగే సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండేటటువంటి పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడేటటువంటి పాలిస్ట్రైరిన్ అంటే థర్మోకోల్ వినియోగం, వీటన్నింటినీ నిషేధిస్తున్నట్టుగా వెల్లడించింది. పెట్రోకెమికల్ సంస్థలేవి కూడా ప్లాస్టిక్ ముడి సరుకుని ఒకసారి వాడి పడేసే వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమలకి సరఫరా చేయొద్దు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్వశ్చన్ చూడండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించిన 16 రకాల వస్తువులపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? ఎప్పటి నుంచి? జూలై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాని గుజరాత్ పర్యటనకి సంబంధించి. ఇందులో భాగంగా గుజరాత్లోని వడోదరలో 21,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే గిరిజన మహిళలకి పోషకాహారం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దాదాపు 16,000 కోట్ల విలువ చేసేటటువంటి 18 రైల్వే ప్రాజెక్టులని ఆవిష్కరించటం జరిగింది. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాల శాశ్వత ప్రహరీ ఏర్పాటుకి, భారతీయ గతిశక్తి విశ్వవిద్యాలయాల కొత్త భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి. గుజరాత్లోని వడోదరలో ప్రధాని మోదీ ఎన్ని కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు? ఎన్ని కోట్లు? 21,000 కోట్ల విలువైనటువంటి పనులకి శంకుస్థాపన చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్నిపథ్ పథకానికి సంబంధించి. ఈ అగ్నిపథ్ పథకం సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొన్ని ఉపశమన చర్యల్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏంటి అంటే, ఈ పథకం కింద సైన్యంలో చేరి 4 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి అగ్నివీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అస్సాం రైఫిల్స్లో 10% పోస్టుల్ని కేటాయిస్తాము అన్నట్టుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనకి రక్షణ శాఖ మంత్రి కూడా ఆమోదం తెలిపారు. మనం చూస్తే తీర గస్తీ దళంలో, అలాగే రక్షణ రంగ సివిలియన్ పోస్టుల్లో ఈ రంగానికి చెందినటువంటి 16 ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా 10% రిజర్వేషన్ వర్తిస్తుంది అన్నట్టుగా తెలిపారు. అయితే మాజీ సైనికుల కోటాకి ఇది అదనంగా ఉంటుంది. నియామక నిబంధనల్లో ఈ మేరకి సవరణలు చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి. అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీరులకి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అస్సాం రైఫిల్స్లో ఎంత శాతం పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఎంత శాతం? 10%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థలు అంటే డిస్కంలు భారీ నష్టాల్లో ఉన్నాయి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. 2016-20 మధ్య కాలంలో ఈ డిస్కంలకి వాటిల్లినటువంటి నష్టాలు 26,254 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అందులో 8,925 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మనం చూస్తే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ డిస్కంలకి, దక్షిణ తెలంగాణ డిస్కంకి 6,228 కోట్లు, వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ డిస్కంకి 2,697 కోట్ల రూపాయలు జమ చేయాలి అన్నట్టుగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉజ్వల్ డిస్కమ్ హామీ యోజన లేదా ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2015వ సంవత్సరంలో. ఇందులో భాగంగా ఏంటి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా డిస్కంలు నష్టాల్ని చవిచూస్తున్నటువంటి ఈ సందర్భంలో వాటిని ఆదుకునేటటువంటి లక్ష్యంతో ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన లేదా ఉదయ్ అన్నటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ ప్రాధాన్యానికి సంబంధించి. మనం చూస్తే పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అంటాము. అంటే ఏంటి? ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి జీవ నిర్జీవ ఘటకాల మొత్తాన్ని కూడా పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ అనేసి పిలుస్తాం. మనం చూస్తే ఎన్విరాన్ అనేటటువంటి పేరు నుంచి అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి ఈ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది వచ్చింది. ఎన్విరాన్ అంటే చుట్టూ ఆవరించి ఉండటం లేదా చుట్టుకొని ఉండటం అనేసి అర్థం. అయితే పర్యావరణానికి సంబంధించి మనం దీని యొక్క లక్షణాలేంటి, దీని యొక్క విధులేంటి, అలాగే వీటి యొక్క రకాలేంటి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే పర్యావరణానికి ఉండాల్సిన లక్షణాలేంటి?
అంటే పర్యావరణంలో ఆవరణ వ్యవస్థ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉండే జీవుల్లో వైవిధ్యం, ఆ జీవుల యొక్క ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండేటటువంటి శక్తి వనరులు, వీటన్నింటినీ కలిపి మనము ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా చెప్తాము. అయితే ఆవరణ వ్యవస్థ యొక్క సమతౌల్యతని కాపాడటం అన్నటువంటిది పర్యావరణ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. అలాగే పర్యావరణం అనేది ఒక గతిశీల వ్యవస్థ. అంటే ఇది ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి చాలా మార్పులకు లోనవుతుంది. అయితే జీవుల మధ్య ఏవైతే సంబంధాలు ఉంటాయో, అలాగే జీవ నిర్జీవ అంశాల మధ్య జరిగే చర్యలు ఏవైతే ఉంటాయో వీటి మీద పర్యావరణ మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది. మనం చూస్తే పర్యావరణ నిర్వహణ విధానం అనేది దాంట్లో ఉన్నటువంటి శక్తి ప్రవాహం ఏదైతే ఉంటుందో, ఎనర్జీ ఫ్లో అంటాము, ఆ శక్తి ప్రవాహాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పర్యావరణం దానికి కావలసినటువంటి పదార్థాలని అది ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఆ పదార్థాలు ప్రాంతం, శీతోష్ణ స్థితి ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇక పర్యావరణం యొక్క విధులకు సంబంధించి చూస్తే మన యొక్క మనుగడకి ఆర్థిక వస్తువుల యొక్క ఉత్పత్తికి అవసరమైనటువంటి సహజ వనరుల్ని ఈ పర్యావరణం అనేది అందిస్తుంది. అలాగే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి వ్యర్థాలు, కాలుష్యాల్ని పర్యావరణం విలీనం చేసుకుంటుంది. అలాగే మన యొక్క ప్రభావం లేనంత వరకు జీవ వైవిధ్య సమతౌల్యతని కాపాడుతుంది. జీవి మనుగడకు అవసరమైనటువంటి ప్రకృతి సేవల్ని అందిస్తుంది. మనం చూస్తే జీవ మరియు నిర్జీవ వనరుల మధ్య ఏవైతే జీవ మరియు భూ రసాయన చర్యలు అనేవి జరుగుతాయో వీటి వల్ల జీవజాతులకు కావాల్సినటువంటి ఆహారం, ఆవాసం, నీరు ఇలాంటి ప్రాథమిక అవసరాలు అనేవి అందుతున్నాయి. అందువల్ల పర్యావరణం అన్నటువంటి దాన్ని మనము 2 రకాల అనుఘటాలుగా విభజించవచ్చు. అవి ఏంటి అంటే, 1 జీవ అనుఘటకాలు, 2 నిర్జీవ అనుఘటకాలు. జీవ అనుఘటకాలు అంటే ఏంటి? ప్రాణం ఉండి తమ యొక్క జీవన చర్యల ద్వారా ప్రతి జీవి ప్రాథమిక అవసరాలు తీర్చేవి జీవ అనుఘటకాలు. అంటే వృక్షాలు, మొక్కలు, సూక్ష్మజీవులు, జంతువులు ఇలాంటివన్నమాట. ఇక నిర్జీవ అనుఘటకాలంటే ఏంటి? ఇవి నిర్జీవం అంటే జీవం లేనివి, ప్రాణం లేనివి అనేసి. ప్రాణం లేనివైనా కూడా తమ యొక్క చర్యల వల్ల జీవుల మనుగడకి ఇవి సహకరిస్తూ ఉంటాయి. మనం చూస్తే ఇందులో భౌతిక పరమైనవనేసి, శీతోష్ణ స్థితి పరమైనవనేసి, రసాయన పరమైనవి అనేసి ఇలాగా కొన్ని రకాలుగా విభజిస్తాము. అందులో భౌతిక పరమైనవేంటి? నేల, నీరు ఇవి. శీతోష్ణ పరమైనవేంటి? కాంతి, ఉష్ణం, గాలి, వర్షపాతం. రసాయన పరమైనవేంటి? సేంద్రియ పరమైనటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, లిపిడ్లు, అలాగే నిరేంద్రియ పదార్థమైనటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం ఇలాంటివన్నమాట. అయితే మనం చూస్తే పర్యావరణం అన్నటువంటిది 2 రకాలుగా మనం విభజిస్తాము. ఏంటవి అంటే, మానవుడి యొక్క ప్రమేయం ఆధారంగా పర్యావరణాన్ని 2 రకాలుగా విభజిస్తాము. 1 మానవుడి యొక్క అంటే మానవ నిర్మిత పర్యావరణం అనేసి పిలుస్తాము. 2వది సహజ సిద్ధ పర్యావరణం అని పిలుస్తాం. అంటే ఏంటి? 1 మానవ నిర్మిత పర్యావరణం అన్నాము. ఈ మానవ నిర్మిత పర్యావరణం అన్నటువంటిది మన యొక్క మనిషి మనుగడ సాగించటానికి కుటుంబం, వివాహం, అలా మనం చూస్తే సమాజం ఇలాంటి సాంఘిక పర్యావరణాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే పండుగలు, కట్టుబాట్లు ఇలాంటి ఒక సాంస్కృతిక వాతావరణాన్ని, వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు ఇలాంటి ఆర్థిక పర్యావరణాన్ని, అలాగే ఎన్నికల్లో మనము పాల్గొనటం కానీ, చట్టాలు చేయటం ఇలాంటి రాజకీయ పర్యావరణాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటాము. దీన్నంతా కూడా కృత్రిమ పర్యావరణం అనేసి చెప్తాము. 2వదేంటి? సహజ సిద్ధ పర్యావరణం అన్నాము. ఏంటి సహజ సిద్ధ పర్యావరణం అంటే? దీన్నే ప్రకృతి సిద్ధ పర్యావరణం అని కూడా పిలుస్తాం. ఇది మానవుడి యొక్క ప్రభావం అనేది లేకుండా భూమి మీద సహజ సిద్ధమైనటువంటి అంశాలతో ఏర్పడినటువంటి పర్యావరణం. ఈ సహజ సిద్ధ పర్యావరణాన్నే మళ్ళీ 4 రకాలుగా విభజిస్తాము. ఏంటవి? 1వది వచ్చేసి శిలావరణం అంటాము, లేదా లిథోస్పియర్ అనేసి. అంటే ఏంటి? భూ ఉపరితలం నుంచి సుమారు 60 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నటువంటి బాహ్యపొరని శిలావరణం అనేసి పిలుస్తాము. 2వది వచ్చేసరికి జలావరణం అంటాము. జలావరణం అంటే ఏంటి? భూమి ఉపరితలం మీద దాదాపు 71% నీరు అనేది ఆవరించి ఉంది.
నీరు ఆవిరై మేఘాలుగా మారి తిరిగి మళ్ళీ భూమి మీదకి వర్షించే జలచక్రీయ ప్రక్రియ వల్ల జీవులన్నీ మనుగడ సాగిస్తున్నాయి. ఇక మూడవది వచ్చేసరికి వాతావరణం అంటాము, అంటే అట్మాస్ఫియర్ అనేసి. మనకి భూమి మీద జీవజాతి ఆవిర్భావం, జీవుల మనుగడకు కావాల్సినటువంటి అనువైనటువంటి శీతోష్ణ స్థితిని ఏర్పరచటంలో ఈ వాతావరణం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక నాలుగవది వచ్చేసరికి జీవావరణం అంటాము. జీవావరణం అంటే ఏంటి? భూమి మీద ఆవరించి ఉన్నటువంటి సమస్త జీవరాశిని కూడా జీవావరణం అని పిలుస్తాం. ఇది శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునేటటువంటి ప్రాంతంలో జరిగేటటువంటి మార్పిడి వల్ల జీవజాతుల ఆవిర్భావానికి, వాటి యొక్క మనుగడకి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితుల్ని ఏర్పరచుకుంటుంది. అలా ఈ సహజ సిద్ధ పర్యావరణం అన్నటువంటిది 4 రకాలుగా మనం విభజిస్తాము. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని ఇవ్వటం జరిగింది. ఒకటవది చూడండి, కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ జాతీయ ఆదాయాన్ని నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ పేరుతో ఎప్పటి నుంచి ప్రచురిస్తోంది? ఎప్పటి నుంచి? 1975 నుంచి. కేంద్ర గణాంక సంస్థ ప్రచురించే నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ని ఏ పేరుతో పిలుస్తారు? వైట్ పేపర్ అనేటటువంటి పేరుతో. రాష్ట్ర గణాంక వివరాల సేకరణలో ఒక ఏజెన్సీకి మరొక ఏజెన్సీకి మధ్య తేడాని సరిదిద్దేందుకు ఎవరి అధ్యక్షతన జాతీయ గణాంక కమిషన్ని నియమించారు? ఎవరి అధ్యక్షతన? రంగరాజన్ అధ్యక్షతన. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది? ఏ సంస్థ? NSO. జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఎదుర్కొనే సమస్య ఏది? సేవల లెక్కింపు, ద్రవ్య మార్కెట్లోకి రాని వస్తు సేవలు, ఆదాయాల లెక్కలు సరిగ్గా నిర్వహించకపోవటం, ఇవన్నీ కూడా జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు వచ్చేటటువంటి సమస్యలు. 6వది, ప్రస్తుతం జాతీయ ఆదాయంలో వివిధ రంగాలు అందించే వాటాల క్రమంగా వాటి అవరోహణ క్రమం. మనం చూస్తే ఎక్కువగా మనకు సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఆ తర్వాత ఏమో ప్రైమరీ సెక్టార్ అంటే తృతీయ, ద్వితీయ మరియు ప్రాథమిక రంగాల నుంచి వస్తుంది. 7వది చూడండి, నూతన ఆర్థిక సంస్కరణల వరకు జీడిపిలో ప్రభుత్వ రంగం వాటా అనేది ఎలా వచ్చింది? అంటే తగ్గుతూ వచ్చిందా, స్థిరంగా ఉందా, పెరుగుతూ వచ్చిందా, ఏది కాదా అంటే పెరుగుతూ వచ్చింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జాతీయ గిరిజన నృత్యోత్సవం ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2022ని జూన్ 10 నుంచి 12 వరకు ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ? విశాఖపట్నంలో. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా నియమితులైన తొలి మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.